ఏడిసేవాడి ముందు ఇంకొంచెం, మనల్ని చూసి నవ్వేవాడి ముందు ఇంకొంచెం ఏడుతో తిరగటం కాదు తెలివే. మనల్ని చూసి ఎగతాళి చేసేవాడి ముందు ఇంకొంచెం ఇగిలిత్త తిరగాలి, తప్పదు. అదే వాడికి శిక్ష, మనం వేసే శిక్ష. సైతానుగాడు మనల్ని ఏడుపుకు గురి చేసి, వేదనకు గురి చేసి, వాడు ఇగిలించడానికి ట్రై చేస్తాడు. అప్పుడు మనల్ని దేవుడు ఏం చెప్పాడంటే, సంతోషించండి, ప్రభువునందు సంతోషించండి, చింతల్లో సంతోషించండి, ఎడతెగక ప్రార్థన చేసి అన్ని దేవుడికి చెప్పండి, మీరైతే ఎల్లప్పుడూ సంతోషించండి. ఇది కూడా వాడిని మనం కొట్టే దెబ్బల్లో ఒకటి. పిల్లల్ని మోసం చేయటం ఈజీయే, కానీ పెద్దోడిని మోసం చేయలేని చూడు, తన్నబోతారు. అవునా కదా? సైతానుగాడు నువ్వు పిన్న దశలో ఉన్నప్పుడు వాడు నిన్ను ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంది, కానీ నువ్వు పరిపూర్ణతలోనికి వస్తే వాడు నిన్ను దెబ్బ కొట్టలేడు. యేసు ప్రభు అలా పరిపూర్ణుడు గనుకనే 3 దఫాలుగా యేసయ్యని మోసం చేయడానికి వాడు 3 అంశాల్లో ట్రై చేస్తే 3 అంశాల్లో వాడిని చిత్తుగా తరిమాడు, అంటే ఓడగొట్టాడు. సర్వలోకాన్ని వాడు మోసపుచ్చాడు, కానీ యేసును మాత్రం వాడు మోసం చేయలేకపోయాడు. అది విషయం. పరిపూర్ణుడు ఆయన. అలాగే ఎదిగిన వాళ్ళు కూడా సాతాను చేతిలో మోసపోరు. వాడి మోసాలు గుర్తుపట్టి వాడిని తిప్పి కొట్టి తేరుకొని నిలదొక్కుతారు. అది విషయం. కానీ పిల్లలు, మన ఎక్కడో చూశాను, కారు ఎక్కురు అనగానే డింగ్మని ఎగిరెక్కారు 3 పిల్లలు. ఎక్కడ దాకరా అని అడిగాడు వాడు. ఫలానా దాకా అని చెప్పారు. వాడు నవ్వుతా వీడియో కెమెరా పెట్టి వాడు ఇదే పనిలో పెట్టుకున్నాడు, ఈ పనే పెట్టుకున్నాడు. బాగా దొరికిరా, మీ వయసులో ఎంత అన్నాడు ఒకడు. వాడు వయసు 11 అన్నాడు, ఒకడు 10 అన్నాడు, ఒకడు ఏదో చెప్పాడు. సరిపోతారని వెంటనే ఒట్టిది వీడు ఎవడికి ఫోన్ చేయాల, ఫోన్ తీసుకొని 3 శాలరీలు దొరికినాయి అన్నాడు. 3 శాలరీలు దొరికినాయి, సరిపోతాయి, ఇంకేమన్నా కావాలంటే. వయసులో ఎంత అంటే ఒకడికి 11, ఒకడికి 10, ఒకడికి ఇంత. ఈ చదువుతా ఉంటేనే వాళ్ళ ముఖాలు మాడిపోయినాయి. ఆ డోర్ లాక్ చేశాడు. అన్న డోర్ తీయనా, అన్న బండి ఆపనా, అన్న డోర్ తీయనా, అన్న బండి ఆపనా. గప్చుప్ కూర్చోండి, ఇంక మాట్లాడితే ఇక్కడే పొడుసా కూర్చోండి. అమ్మో అని పెద్ద పెద్ద కేకలేసి గందరగోళం చేశారు. ఎక్కడ రానగానే ఎక్కేశారు. అదే ఎదిగినవాడు అలా మోసపోలేడు. ఒకవేళ అవతలవాడు ఏదైనా హడావుడి చేసినా భయపడాడు. స్తోత్రం కలుగును గాక. తొందరపడి ఎక్కడో వివేచించుకొని ఎక్కుతాడు. పిల్లరా, పిల్లవాడిని మోసం చేయొచ్చు, కానీ పెద్దవాడిని, ఎదిగిన వాడిని మోసం చేయలేం. 2, ఎదుగుదల, పరిపూర్ణత మనకెందుకు అవసరం అంటే, ఎదుగుదల వలన మోసం నుంచి తప్పించబడే అవకాశం ఉంటుంది. వాడి తంత్రాలు ఎరిగి వాడిని తిరిగి దొరివేయటానికి మనకు అవకాశం ఉంటుంది. అది విషయం. భయములో బ్రతకడు పిల్లవాడు. ప్రతిదానికి భయపడతాడు. వాడు కుక్క వెంటబడ్డా భయపడతాడు, లేకపోతే ఏదన్నా చీకట్లో నీడ కనపడ్డా భయపడతాడు, పగలేదన్నా మనం భయపెడితే అదురుకొని నైట్ కలవరించుకుంటూ ఉంటాడు. భయంలో బ్రతుకుతాడు పిల్లవాడు. ప్రతి విషయంలో భయమే. ఇంటికాడ తల్లిదండ్రులకు భయమే, స్కూల్కి వెళ్తే టీచర్తో భయమే. భయం 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 గుప్పెట్లో పద. అదే ఎదిగిన వాడు భయం నుండి విడుదల పొందుతాడు. అర్థమైందా? ఏది చేయాలో తెలుసు, ఏది చేస్తే ఏదైతే తెలుసు, దేన్ని ఎలా తిప్పికొట్టాలో తెలుసు, అన్ని విషయాలు గ్రహింపు ఉంది కనుక భయరాహిత్యాన్ని పొందుతాడు ఎదిగినోడు. ఏమయ్యా, అవునా కాదా? స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఈ రకంగా పిల్లవాడికి పెద్దవాడికి ఉన్న వ్యత్యాసం ఏంటో నువ్వే రాసుకో. పిల్లవాడి మీద ఎవడైనా దాడి చేస్తే తిప్పి కొట్టలేడు. అదే పెద్దవాడి మీద ఎవడైనా దాడి చేస్తే తిరిగి ఎదుర్కొనే శక్తి కలిగి ఉంటుంది. మెంటల్గానే కాదు, ఫిజికల్గా కూడా ఎదుర్కోగలుగుతాడు, శారీరకంగా కూడా ఎదుర్కొంటాడు. మోసం చేయటం అనేది మానసిక సంబంధమైన విషయం. పిల్లవాడిని మోసం చేయొచ్చు, దెబ్బ కూడా కొట్టి బెదిరించవచ్చు. పెద్దవాడిని మోసం చేయలేడు, ఫిజికల్గా కూడా ఎదిరించలేడు, ఎందుకంటే తిరిగి అటాక్ చేస్తాడు కాబట్టి. అట్లా 4వది, దాడికి ప్రతి దాడి చేయగలుగుతాడు పరిపూర్ణుడు. స్తోత్రం. నీవు దానిని మడమ మీద కొట్టేదో అది నిన్ను తల మీద కొట్టును. ఆదికాండం 3లో దేవుడు చెప్పిన మాట. అది అన్న కాడ ఆయన అని ఉంటుంది.
ఒరే సైతానా, నువ్వు దాడి చేయటమే కాదు, నిన్ను తిరిగి దెబ్బ కొట్టే దమ్మున్నోడ్రా. స్తోత్రం. అది పరిపూర్ణుడు, ఎదిగిన వాడు దెబ్బకి దెబ్బ కొట్ట. సైతానగాడు నిన్ను దెబ్బ కొట్టి ఎఫెక్ట్ చేశాడు అనుకో, వినండి, స్పిరిచువల్ లైఫ్లో ఒక మెట్టుకి ఎక్కినోడు ఎట్టుంటాడో తెలుసా? డేంజర్ సైతానికి వాడితో, ఎదిగినోడితో. ఒక విషయంలో డిస్టర్బ్ చేసి వాడిని కృంగదీశాడు అనుకో, ఒక ఆత్మీయుడు పగ తీర్చుకునే పద్ధతి ఏంటో తెలుసా? సైతానికి మళ్ళీ ఏదో పక్క సిచ్చు పెడతాడు. నన్ను కదిలిచ్చావు కాబట్టి, నా జోలికి వచ్చి నన్ను సవాల్ చేసావు కాబట్టి, ఇదిగో ఇందు మూలంగా నీకు ఈ భాగంలో చిచ్చు పెడుతున్నాను, కాసుకో. ఎదిగినోడు ఆ పని చేస్తాడు, దెబ్బకి దెబ్బ. స్తోత్రం. అర్థమైందా? పిల్లలు దాడికి ప్రతి దాడి, దెబ్బకి దెబ్బ లేదు. నేను చాలాసార్లు ఉపదేశంలో కూడా చెప్పా, సైతానుగాడు నిన్ను ఏ విషయంలోనన్నా కృంగ తీస్తే పగ తీర్చుకో. వాడి మీద పగ తీర్చుకునేది ఏం లేదు. కొద్దిగా ప్రార్థన చేస్తుంటే నీ ప్రార్థన చెడగొట్టాడు అనుకో, రెట్టింపు చేయి. అర్థమైందా? వాడిని ఏడిపించే పద్ధతి ఒకటి. ఇంకా ఎక్కువ బైబిల్ చదువు, సస్తుంటాడు వాడు. ఇంకెక్కువ ప్రార్థన చేయి, సత్తుంటాడు. ఇంకెక్కువ మందికి సువార్త చెబుతుండు, ఇంకెక్కువ ప్రాంతాలకు వెళ్ళి ప్రకటిస్తూ ఉండు. అదే వాడికి నువ్వు పెట్టే నిప్పు. వాడి మీద పగ తీర్చుకునే పద్ధతి. నాలుగోది ఏంటంటే, వాడు నిన్ను ఏడిపించి ఏడుపు ముఖం చూడాలని చూస్తాడు. ఎక్కువ నవ్వుతా తిరుగు, హ్యాపీగా తిరిగి, ఇంకా సంతోషంగా తిరుగు. వాడు శ్రమ రెట్టింపు చేసే కొద్దీ నువ్వు సంతోషంలో రెట్టించిపో. సింపుల్ అండి, సింపుల్. మనం చేసేదే. ఇప్పుడు మన ఇరుగు పొరుగుల్లో మనం అంటే గిట్టనోళ్ళు, మనకేదన్నా ఇబ్బంది కలిగింది అనగానే వాళ్ళు నవ్వుతా తిరుగుతారే. వాళ్ళు నవ్వుతా తిరిగినప్పుడు మనం ఎట్ట కవర్ చేస్తాం? ఇంట్లో కూర్చొని మీటింగ్ వేసుకుంటాం. ఆ పక్కోళ్ళు ఈ పక్కోళ్ళు ఇద్దరు యాంటీయే, మనకి ఇలా జరిగింది అని వాళ్ళకి తెలిసింది. వాళ్ళు ఎకఎకల పగేకలు అర్థమవుతున్నాయి. ఇప్పుడు మనం ఏడుపు కొట్టి మొఖాలు వేసుకొని తిరిగామంటే ఎక్కువ చేస్తారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇంత జరిగిన ఏం జరిగినట్టు ఇంకా పెద్దగా నవ్వుతా ఎగిలించుకుంటా తిరగాలి అని మీటింగ్ వేసుకొని మరి చేస్తారుగా. అప్పుడేం చేస్తారు? ఇంకా ఈ వీళ్ళు వాళ్ళు చూస్తుండగా ఇంకా హ్యాపీగా ఉన్నట్టు కనపడతారు. లోపలేం గందరగోళం అవుతుంది, ఇంకా హ్యాపీగా ఉన్నట్టు కనపడతారు. వీళ్ళు ఎప్పుడైతే పెద్దగా నవ్వి మాట్లాడుకోవడం మొదలు పెడతారో అప్పుడు దాకా ఎగిలిచ్చేవాళ్ళు లేదు. ఏంది వీళ్ళు, ఏంది ఆడవాలే, ఏంది వీళ్ళు నవ్వుకుంటా తిరుగుతున్నారు ఏంది అని ఆడ ఆశ్చర్యంగా మొహం పెట్టి చూస్తుంటాడు. అది దెబ్బకి దెబ్బ అన్నమాట. రైట్. ఏడిసేవాడి ముందు ఇంకొంచెం, మనల్ని చూసి నవ్వేవాడి ముందు ఇంకొంచెం ఏడుతో తిరగటం కాదు తెలివే. మనల్ని చూసి ఎగతాళి చేసేవాడి ముందు ఇంకొంచెం ఇగిలిత్తా తిరగాలి, తప్పదు. అదే వాడికి శిక్ష, మనం వేసే శిక్ష. సైతానుగాడు మనల్ని ఏడుపుకు గురి చేసి, వేదనకు గురి చేసి, వాడు ఇగిలించడానికి ట్రై చేస్తాడు. అప్పుడు మనల్ని దేవుడు ఏం చెప్పాడంటే, సంతోషించండి, ప్రభువునందు సంతోషించండి, చింతల్లో సంతోషించండి, ఎడతెగక ప్రార్థన చేసి అన్నీ దేవుడికి చెప్పండి, మీరైతే ఎల్లప్పుడూ సంతోషించండి. ఇది కూడా వాడిని మనం కొట్టే దెబ్బల్లో ఒకటి. పిల్లోడైతే ఏడుతో కూర్చుంటాడు. ఏడిసేవాడిని చూసి మనం కూడా అప్పుడప్పుడు ఏడిపిస్తుంటాం పిల్లల్ని, అవునా? ఒకడు అంతే ఊరకట్లా లాగితే అని మొదలు పెడతాడు. అట్ట అంటాడు. మనకు కనపడితే తడవక లాగట్టు వాడు అనగానే మళ్ళీ చేతికిట్టు అంటాడు, మళ్ళీ లాగుతా అంటాడు. అదొక హ్యాపీ కదా? అట్లేదా? అదే పెద్దోడి దగ్గర అట్లా లాగితే వాడు నవ్వుతాడు, ఏడిచాలే పోరా. కాబట్టి వాడి దగ్గర ఆటలో వాడు ఏడిపించే కొద్ది ఏడుపు ముఖం వేసుకొని తిరిగావు అనుకో, వాడు ఇంకా ఏడిపిస్తాడు, ఇంకా ఇగిలిస్తుంటాడు. వాడు ఇగిలిచ్చకూడదు. వాడు ఆడవాలంటే వాడు ఏడుపు కదిలించినా సరే, ఏడుపు కలిగించినా సరే నువ్వు ఇగిలిస్తా తిరగాలి. అది బ్లంట్గా చెప్పాలంటే మన భాషలో అది. అంటే మనం అందరము సువార్త చెప్ప పని లేకుండా, ఓహో దేవా వాళ్ళను మార్చయ్యా, వీళ్ళను మార్చయ్యా, మా ఇంట్లో మా ఆయన్ని మార్చయ్యా, మావిడిని మార్చయ్యా, అబ్బాయిని మార్చయ్యా, అమ్మాయిని మార్చయ్యా, అమ్మను మార్చయ్యా, నాన్న మార్చయ్యా, ఈ ఏడుపులు పెడబొబ్బలు లేకుండా, ఈ ప్రార్థనలతో నిమిత్తం లేకుండా, అసలు మనం సువార్త చెప్పే అవసరం లేకుండా ఒక్క పని చేయొచ్చు దేవుడు. ఒక్క దూతను పంపిస్తే చాలు, గాబ్రియల్ ఒక్కడిని పంపిస్తే చాలు. గాబ్రియల్ నువ్వు పో, ఆకాశ మధ్యలో కనపడు,
అందరికి వినబడేటట్టు ఒక ఆర్భాటంతో శబ్దం చేయి, లోకమంతా నీకు వెళ్ళి చూసిద్ది. టీవీలో లైవ్లు పెట్టుకుంటారు. చెప్పు, ఏయ్ మనుషులారా, ఏసే నిజమైన దేవుడు, ఏసు తప్ప వేరొక దేవుడు లేడు. ఆయన యందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందారా బతికిపోతారు, లేకపోతే పోతారా మొత్తం కట్టకట్టుకొని పాతాళానికి నరకానికి అని దూత కనపడి ఆకాశంలో ఒక్కసారి ఒక కేకేస్తే మారనుడు ఒక్కడన్నా ఉంటాడా? మీరు చెప్పండి నాకు. బాప్తిజం ఈలేక పాస్టర్లు చావాలా, అంత పని ఇది. ఇక మీ నాన్నకి చెప్పే పని లేదు, మీ అమ్మకి చెప్పే పని లేదు. అయ్యా వాళ్ళతో మాట్లాడయ్యా, వాళ్ళని మార్చయ్యా, వాళ్ళకి హెల్త్ ఇచ్చయ్యా. అసలు ఈ గొడవే అవసరంలా. ఎందుకంటే దూతను మీ నాన్న చూస్తాడు, మీ అమ్మ కూడా చూసిద్ది కనుక వార్నింగ్ వాళ్ళకి కూడా వచ్చింది కనుక వాళ్ళే వచ్చి, అమ్మాయి నువ్వు ఏ చర్చికి పోతా, మనకిస్తాడా బాప్తీసం? ఏంది ఇప్పుడు బాప్తీసం అడుగుతున్నారు? ఏంటంటే అడిగేది ఏందమ్మాయి, ఆమెతో దూత కనపడుతుంటే అక్కడ వాయమ్మో ఆయనేనంటగా. ఊరే వీళ్ళందరూ అనుకుంటున్నాం మనం, వీళ్ళందరూ కాదు, ఆ యేసుప్రభు అన్నాడు, అదిగో దూత ఆమెతో రెక్కలు వేసుకొని కనపడుతుంటే అని వీళ్ళు రెక్కలు కట్టుకొని వచ్చి చర్చిలో వాళ్తారనమాట. ఇదేదో బాగుంది కదా, శుభ్రంగా పని చేస్తే గొడవ వదిలిపోను. ఇక మనకు ప్రార్థన చేసే శాయికి ఉండదు, నువ్వు మారు అని చెప్పే అవసరం ఉండదు, నువ్వు జాగ్రత్త అని చెప్పే అవసరం ఉండదు. ఇంకా అట్ట దూత కనపడి చెప్పే పని అయితే ఫ్రెష్గా పాపం చేసుకుంటున్నాడు కూడా అన్నీ మానుకొని కూర్చుంటాడు. చెయ్యిరాను నేను చేయను రా బాబు, నీ దండం పెడితే దూత కనపడ్డాడు రా బాబు, చెయ్యిరా ఏం కాలే చేయరా, నేను చేయను రా నీకు దండం పెడతా, అమ్మ చేస్తే చేస్తారా? నా చెవులారైనా అందరూ చూశారు, కళ్ళారా చూశారు. కంట్రోల్ అయిపోతారు. ఇక ఎవరిని బలపరిచే అవసరం లేదు, జాగ్రత్తలు చెప్పే అవసరం కూడా లేదు. అవునా? అబ్బా షాకిరే ఉండదు కదా ఈ పని చేస్తే, షాకిరే ఉండదు. అయితే మరి ఎందుకని ఆ పని చేయట్లే యేసయ్యా? చిన్న ప్రశ్న. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మొట్టమొదటిది, పరలోక రాజ్యములోనికి వచ్చే వాళ్ళందరూ కూడా విశ్వాసమును బట్టే రావాలి, కానీ విశ్వాసము లేకుండా రావడానికి లేదు. అది దేవుని రూల్. రక్షణ ఎవరికి అంటే విశ్వసించిన వానికి. విశ్వసించుట అంటే ఏంటంటే కళ్ళకు కనపడేదాన్ని చూసి ఒప్పుకోవటం కాదు, అదృశ్యమైనది ఉన్నదనుటకు రుజువు, నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము. ఇప్పుడు షాలేము రాజన్న ఇక్కడ కూర్చున్నాడు, దీన్ని ఎంతమంది విశ్వసిస్తున్నారు? నువ్వు విశ్వాసం ఉంచేది ఏందమ్మో? కంటికి గింతను కనపడుతుంటేనో అయ్యా కనపట్లా నేను, ఇంక మరి నేను విశ్వసించుతున్నాను. నేను కనపడకపోతే అప్పుడు కనపడుతున్నాను. నువ్వు విశ్వసించేది ఏంది? ఆ చుట్టుపక్కల ఇల్లు కూడా విశ్వసిస్తారు. నేను ఇక్కడ ఉన్నానని మీలో ఎంతమంది నమ్ముతున్నారంటే ఉండేది ఏంది, కనపడతానే ఉండగయ్యా, ఇంకా నమ్మేది ఏంది అంటారు అన్యులు కూడా. ఇప్పుడు ఇక్కడ యేసయ్య కూడా కూర్చున్నాడని ఎంతమంది విశ్వసిస్తున్నారు? అది ఇప్పుడు పాయింట్. యేసయ్య నా పక్కన ఉన్నాడు అని ఎంతమంది నమ్ముతున్నారు? చేతులు సరిగా ఎత్తండి. ఇట్టిట్ట కాదు, అయితే ఆ ఒడ్డు లేకపోతే ఈ ఒడ్డు అని జంపు కొట్టడానికి. ఓకేనా? ఏ పక్కన ఉన్నాడు? ఏ కలర్ అంగి వేసుకొని ఉన్నాడు? జుట్టు ఎట్లుంది? గడ్డం ఎంత ఉంది? హైట్ ఎంత ఉన్నాడు? కాదు చెప్పండి. మరి ఇప్పుడు మీరేమన్నారు ఇందాక? ఇప్పుడు ఒక్క చేయకూడలేదు పైన చూడండి. కనబడట్లేదన్నా. మరి కనబడనప్పుడు ఎట్లా నువ్వు చెప్తున్నావు నా పక్కన ఆయన ఉన్నాడని? విశ్వాసమును బట్టి చెప్పుచున్నా. దేన్ని బట్టి విశ్వాసం వచ్చింది నీకు? ఆయన మాటను బట్టియే. క్రీస్తును గూర్చిన మాటను బట్టే నాకు విశ్వాసం వచ్చింది. ఆ విశ్వాసాన్ని బట్టి, ఆ మాటను బట్టే నీ ప్రక్కన ఆయన నిలిచున్నాడని నేను నమ్ముచున్నాను.
దేవుడు ఉన్నాడనేది మొదటి విశ్వాసం. దేవుడు ఉన్నాడని విశ్వసించాలి. ఆ దేవుడు మనందరి పాపముల కొరకు ప్రాయశ్చిత్తముగా బలై తిరిగి లేచాడనేది కూడా విశ్వసించాలి. ఆయనను విశ్వసించుట ద్వారా, ఆయనను ఆశ్రయించి పాప క్షమాపణ నిమిత్తం ఆయన చెప్పిన పని బాప్తిస్మం పొందుట ద్వారా, ఆయన మాటకు విధేయత చూపుట ద్వారా నేను ఆయన రాజ్య వారసునవుతాను అనేది కూడా నేను విశ్వసిస్తున్నాను అని విశ్వాసాన్ని ప్రదర్శించిన వారికి మాత్రమే ఆ రాజ్య ప్రవేశం ఏర్పాటు చేశాడు. ఇప్పుడు దూత కనపడి చెప్పాడు అనుకో, అసలు దూత దాకా కూడా అక్కర్లా, సాక్షాత్తు యేసయ్య కనపడి రే అన్నాడు అనుకో, ఎవడన్నా ఉంటాడు ఇక మారకుండా. నక్సలైట్లు, ఉగ్రవాదులు కూడా మారు మనసు పొంది బాప్తీసం పొందుతారు. స్తోత్రం. ఇక ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు లేదు, కజకిస్తాన్ వాళ్ళు లేదు, పాకిస్తాన్ వాళ్ళు లేదు, ఇంకో స్థానం వాళ్ళు లేదు, మొత్తం కట్టగట్టుకొని బాప్తీసం పొందుతారు యేసయ్యే కనపడి చెబితే. అట్లా కనపడి చెప్పినప్పుడు వారు విశ్వసించిన వారి లిస్టులోకి రారు. అందుకే అన్నాడు, చూసి నమ్మిన వారికన్నా పెద్దగా చెప్పండి అది. చూడక నమ్మిన వారు అన్న లిస్టులో మనకి పరలోక రాజ్య ప్రవేశమే కాదు, చూడక విశ్వాసం ఉంచినందుకు బహుమానం కూడా ఉంది. ఇప్పుడు కొట్టండి. అర్థమైందా? దూత కనపడితే చూసి నమ్మినట్టే ఇద్ది, యేసయ్య కనపడితే. అందుకని వారు కనిపించకుండా నీ నోట నుండి ఆయన మాట ప్రజల్లోకి వెళ్ళేటువంటి పద్ధతిని ఏర్పరిచాడు. మన నోట నుండి యేసయ్య వాక్కు ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలు దాన్ని వినాలి, విశ్వసించాలి, అప్పుడు వారికి రక్షణ. అర్థమైందా? సపరేట్గా రెక్కలు మొలిచిన దూతను తెప్పించి నిలబెట్టి మాట్లాడించడం కాకుండా భూమి మీద మనుషుల్నే తన దూతలుగా ఏర్పరచుకొని మనల్నే సమాజానికి దేవుని దూతలుగా ఏర్పరిచి వాడుకుంటున్నాడు ఆయన. పరిశుద్ధ తండ్రి, ఈరోజు నాతో మాట్లాడావు దేవా, నీకు వందనాలు. ఇదిగో మేమున్నాం ప్రవ్వా, మేము కూడా పిలవబడక మునుపు నీకోసం చేయగలిగినంత చేయడానికి మాకు ప్రోత్సాహాన్ని ఇవ్వండి, పురికొల్పునివ్వండి. మా వెన్ను తట్టండి, ధైర్యపరచండి. సడిన మోకాళ్ళు బలపరచబడాలి, వడిన చేతులు ఉజ్జీవింపబడాలి, నీ పనిలో పరిగెత్తాలి, శ్రమ అనుకోకుండా, ప్రయాస అనుకోకుండా, సమయమందును అసమయమందును మరి ఎక్కువ నీ కొరకు కష్టపడాలి. మేము చేసింది కొంచెమే, చేయాల్సింది ఇంకా చాలా ఉంది నా తండ్రి, చేయాల్సింది ఇంకా చాలా ఉంది నా తండ్రి. ఇంకా చేయనట్లు, విస్తారంగా చేయనట్లు శక్తినివ్వు, బలమునివ్వు, అభిషేకమివ్వు, ఆత్మనివ్వు. నీకు స్తుతి స్తోత్రం అంటూ ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థనలో ఉందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. ప్రేమ స్వరూపిక దేవా, నీకు స్తోత్రాలు. ఇప్పటి వరకు మేము ధ్యానించుకున్న అంశాలన్నిటిని కూడా మీ సన్నిధిలో మీరు విని ఉన్నారు ప్రభా. పొరపాటు మాట్లాడితే మన్నించండి మనుషునిగా, ఎక్కడన్నా వ్యంగ్యోక్తులు చలోక్తులు మాట్లాడితే క్షమించండి, వెటకారాలను మన్నించండి నా ప్రభువా. వీటితో పాటు నువ్వు ఇచ్చిన విలువైన సమాచారం అంతా మా హృదయాల్లో శిలాక్షరాలుగా ముద్రితం అవడానికి సహాయం చేయండి. వారు వినుట మట్టుకు విందురు కానీ గ్రహించకుందురు, చూచుట మట్టుకు చూతురు కానీ నేను చెప్పిన విధంగా వారి హృదయములు మార్పు నొందకున్నవి అన్నట్లుగా మా బ్రతుకులు ఉండొద్దయ్యా. విని లోబడాలి, చూసి రూపాంతరం చెందాలి. కృపతో జ్ఞాపకం చేసుకో. కొంతమేర చేస్తున్నాం, ఇంకా చేయనట్లు, ఇంకా చేయుటకు మాకు శక్తినివ్వు, ప్రోత్సాహాన్ని ఇవ్వు తండ్రి. వందనాలు. మా బిడ్డల్ని, నన్ను, మమ్మల్ని పరిశుద్ధాత్మ శక్తితో నింపు. సేవకులను అభిషేకించు, విశ్వాసులను అభిషేకించు, పరిచారకుల్ని మరి ముఖ్యంగా ప్రత్యేకంగా అభిషేకించు. సలో మీ కుటుంబానికి ఆదరణ, ఓదార్పు, నెమ్మది, సమాధానము దయచేయండి.
సమృద్ధి అయిన జీవమునిచ్చి సమృద్ధి అయిన మేలు కలిగించి సహాయం వచ్చే. సాతాను శోధనలు దూరమైపోవాలా, అపవాది క్రియలు నాశనం అవ్వాలా, సాతాను రాజ్యము కూలిపోవాలా, నీ రాజ్యము నిర్మితం కావాలి. యేసు నామములో ఇది జరగాలి, యేసు నామములో ఇది జరగాలి. మా పొరపాట్లు, అపరాధాలు, తప్పులు, దోషములు నీ రక్తముతో కడిగి శుద్ధీకరించు. మా చర్యలలో నీతి ప్రవర్తన ఉండినట్లు జాగ్రత్త చేయి. మా సత్ప్రవర్తన ద్వారా, సంతోషభరితమైన మా బ్రతుకుల ద్వారా అనేకులు ఆలోచించడానికి సహాయం వచ్చే. స్తుతి మహిమ మీకు చెల్లిస్తూ యేసు నామములో వేడుచున్నాం తండ్రి.